శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురు విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసగుణదాస విస్తం రామానుదాసస్వామినం నమో నమః. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజుని యదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2026వ సంవత్సరం జనవరి నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలనాడు శని జరుగుతోంది. 2 సంవత్సరాలు నరైపోయింది. మార్చి నుంచి 2వ రాశికి 1వ రాశికి 12 నుంచి 1వ రాశిని వచ్చాడు. మరి మార్చి నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 నెలలైంది. మరి సంవత్సరం 7 నెలల పాటు జన్మంలో శని ఉంటాడు. ఈ జన్మంలో శని వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు బాగున్నారు, కేతువు బాగున్నాడు. మరి 4 గ్రహాలు బాగున్నాయి. ఈ మీనరాశి చాలా బాగున్నదని చెప్పాలి. కానీ ఏలినాడు శని మాత్రం వదిలిపెట్టదు. ఏలినాడు శని వల్ల బాధలు ఎక్కువగా ఉంటాయి. ముందు ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా శనికి 19,000 జపం చేయించుకొని నల్లలోములు దారం ఇవ్వండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఈ జన్మం నుంచి ద్వితీయానికి వచ్చే లోపల మీకు చాలా అష్ట కష్టాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి బయటపడతారు. నేను చెప్పింది చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవండి. మరి మొట్టమొదటి చెప్పింది మేషరాశిలో చెప్పాను. భూమి తాకి నమస్కారం చేయటం, అరిచేతులు చూసుకొని నమస్కారం చేయటం, తెల్లవారుజామున లేచి స్నానం చేయటం, దేవుడి దగ్గర దీపారాధన చేయటం, సూర్య నమస్కారం చేయటం, ఇటువంటివన్నీ కూడా ప్రతిరోజు చేయాలి. పొద్దున్నే లేచిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడి నమస్కారం చేయాలి. మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి. దర్శనం బిల్వవృక్షస్య, కళ్ళతో చూడటం వల్ల, స్పర్శనం పాపనాశనం, చేతితో తాకితే పాపం పోతుంది. అఘోర పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. అఘోరం అంటే చెప్పటానికి వీలు లేనటువంటి మహాఘోరాలు చేసినటువంటి పాపం కూడా మారేడు దళాలతో ఈశ్వరుని పూజిస్తే పోతుంది. కాబట్టి పాపం నుంచి విముక్తి కావాలి అంటే పాపం వల్లే ఏలినాడు శనిలో బాధలు పెరుగుతాయి. శని దుర్మార్గుడు కాదు, మంచి టైంలో నీకు చాలా మేలు చేస్తాడు. ఇదే ఏలినాడు శనిలో మీరు పుణ్యం చేసుకుని ఉంటే చాలా సుఖపడతారు. పాపం చేసుకుని ఉంటేనే కష్టపడతారు. నీవు చేసింది కానీ, నీ తల్లిదండ్రులు చేసింది కానీ, నీ వంశంలో వాళ్ళు చేసిన పాపాలని కూడా మిమ్మల్ని హింసింపజేస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. అన్ని విధాలా బాగుంటారు. అట్లా కాకుండా ఎప్పుడైనా సరే దేవుణ్ణి స్మరించకుండా మరి అన్నం తినకూడదు. ఎప్పుడు కూడా నివేదన అన్నారు. నివేదన అంటే ప్రతి ఇంట్లో కూడా దేవుడు దీపారాధన చేస్తే బెల్లం ముక్కైనా నైవేద్యం పెడతారు. కాదు, నీవు వండుకున్న పదార్థం దేవుడి దగ్గర పెట్టి నివేదన చేస్తూ ఉంటారు.
నువ్వు పెడితే ఆయన తింటలే. నీవు నివేదన అంటే నీకు లోపల ఉన్నది బాధ, ఆ బాధని ఆవేదన, ఆ ఆవేదన చెప్పుకోవటమే నివేదన. ఆ దేవుడికి ఆ విధమైన నివేదన చేసుకొని దేవుడికి నమస్కారం చేసి, అయ్యా నీవే ఇచ్చావు ఇవన్నీ, నీ వల్ల నేను బతుకుతున్నాను అని దండం పెట్టడం. తల్లిదండ్రులకు కూడా ఇదే నమస్కారం చేయాలి. నాయనా, అమ్మా, నీ వల్లే నేను బతుకుతున్నాను, నీవు జన్మని ఇవ్వబట్టే నేను బతికాను, మరి నీ తర్వాతే నేను అని తల్లిదండ్రులకి దైవానికి నమస్కారం చేయటం ఇది ప్రధానమైనటువంటి లక్షణం. ఇది పోయింది. తల్లిదండ్రులకు దండం పెట్టడం, దేవుడికి దండం పెట్టడం ఇది పోయింది. భార్యను సక్రమంగా చూడకపోవటం, తర్వాత విపరీతమైన ఉద్యోగాలు సంపాదనలో పడి చివరికి ఏమవుతుంది, ఈ పరిస్థితులన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమవుతుంది, ఖాళీ లేదు. ఖాళీ లేకుండా పగలల్లా చాకరీ చేసి ఇంకా ఎక్కువసేపు వర్క్ చేసి ఇంటికి వచ్చి పడుకుంటే నిద్ర పట్టలేదు కాబట్టి కొద్దిగా తాగటం. కొద్దిగా తాగితే ఒకరోజు కొద్దిగా, ముందు మందు, తర్వాత విందు. ఈ విందు ఏమిటి, ఏదన్నా ప్రమోషన్ వస్తే పార్టీ. ఏం పార్టీ, తాగటం పార్టీ. ఈ విధంగా తాగటం, రాత్రి 10 గంటలకో తాగి ఇంటికి వచ్చి కాలు చెప్పులు కూడా విడవకుండా ఆ మంచం మీద పడటం, 9 గంటలకో 10 గంటలకో లేవటం. ఈ వచ్చే సంపాదనలో 3 వంతులు తాగటానికి ఖర్చు పెట్టడం. మానవులకు వస్తున్నటువంటి కష్టాలు ఏమిటయా అంటే తాగటం, మదమాంసాలు తినటం, వ్యభిచారం చేయటం, జూదం ఆడటం, చతుర్విధ వ్యసనాలు, తాగటం, మదమాంసాలు తినటం, వ్యభిచారం చేయటం, మరి అందరినీ హింసించటం. ఇవి దీనివల్ల కుటుంబాలు అందరూ కూడా భ్రష్టు పట్టిపోతున్నారు. కానీ చాలామంది తాగిన వాళ్ళ చివరికి నేను చెడిపోయినా నువ్వు చెడొద్దని పిల్లలే చెబుతున్నారు. ఎందుకంటే ఓ చోట ఒక తాగుబోతున్నాడు, వాడు మా ఊళ్ళోనే బాగుంది, మంచినీళ్ళ బావి దగ్గరికి పోయి నీళ్లు తోడుకుంటాం. అక్కడ బురద కాకుండా చుట్టూ సిమెంట్తో ఒక రౌండ్గా కట్టారు. ఆ నీళ్లు బయటకు పోయేట్టుగా శుభ్రంగా ఉండేట్టుగా చేస్తారు. రోజు వాడు పోయి ఆ నీళ్లు పళ్ళల్లో కూర్చుంటాడు. చుట్టూ గట్టు ఉంటుంది, దాని మీద 2 ఏళ్ళకు కూర్చుంటాడు. దుర్మార్గుడని 4 బకెట్లు నీళ్లు తోడి ఆ పెంట అంతా కడుక్కొని నీళ్లు తోడుకొచ్చుకునేవాళ్ళు. వాడు ఎదుటికి వస్తే ఎవరి జేబులోనా డబ్బులు ఇవ్వాల్సిందే. పరమరాక్షసుడు. వాడు పట్టుకొని కొడతాడు, పొడుస్తాడు, ఇట్లా హింసపడుతున్నారు. చివరికి వాడు పెద్దవాడైనాడు, వాడు చావటానికి సిద్ధమైనాడు. కొడుకును పిలిచాడు, నాయనా, నా జీవితం మొత్తం పాపమే చేశారా, తప్పు చేశారా, తప్పు చేశానని వాడికి జ్ఞానం కలిగి వాడు అన్నాడు, నాయనా, నన్ను మంచివాడు అనిపించరా నాయనా అన్నట్ట. వీడు చూచాడు, ఎట్లా ఇంత దుర్మార్గుడిని మంచివాడు ఎట్లా అనిపించాలి, ఎట్లా ఏ మంచి పని చేస్తాయా, నువ్వు ఎవరి కొడుకువయ్యా, చాలా మంచివాడివి, చిన్నవాడివి, మాకు దానం చేస్తున్నావు, మాకు అన్నం పెడుతున్నావు, మీ నాయన ఎవరయ్యా, మీ నాయన పేరు ఏంటయ్యా అని తండ్రిని అడుగుతారు. తండ్రి మంచివాడంటేనే అట్లా అడుగుతారు. దుర్మార్గుడిని ఎవరు అడుగుతారు, ఎవరు అడగరు. దుర్మార్గుడిని మంచివాడుగా ఎట్లా చేయాలి బాగా ఆలోచించాడు. మా నాన్న బావి పళ్ళల్లో కూర్చుంటున్నాడు, నేను బావిలోనే కూర్చుంటాను. చూశారు, బావిలో కూర్చున్నాడు. ఆ పళ్ళల్లో కూర్చుంటే నీళ్ళన్నా తోడుకున్నాం, ఆ నీళ్లు తోడుకోకుండా కూడా తెచ్చేశాడు. తండ్రే మంచివాడు, వీడే పరమ దుర్మార్గుడు అన్నట్ట. అట్లాంటి స్వభావాలు కలుగుతున్నాయి జనాలకి. అటువంటి చెడు అలవాట్లు ఎక్కువైపోతున్నాయి. చెడు నుంచే మంచిగా మారాలి. మంచిగా మారడం కోసం చెబుతూ ఉన్నా. ఈ చెప్పేది ఎవరిని గురించి కానీ, ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఎవరికి వాళ్ళు దుర్వ్యసనాల్లో పడ్డప్పుడు మనస్ఫూర్తిగా లోపల బాధపడుతున్నారు. ఆ బాధ చెప్పుకోలేకపోతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళు ఎక్కడ లేని కోపం వస్తుంది. కోపం రావటం కాదు, ఆలోచించాలి. ఆలోచించి మంచిగా బ్రతకాలి. మీరు కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని బాగు చేయాలి. ఇట్లా ఉండాలి. అంటే వాళ్ళ బార్లు చూస్తున్నాం, క్యూలో ఎక్కడైనా సరే క్యూలో ఉంటున్నారు జనం, విపరీతంగా జనం ఉంటున్నారు.
ఇటువంటి అలవాట్లు పోవాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి దాన్ని సపోర్టు చేయకూడదు. దీనివల్ల ప్రజలంతా పాడైపోతున్నారు. కాబట్టి అందరికీ కూడా నేను తప్పు చేశానేమో అనుకుంటున్నాను, ఇట్లా చెప్పడం తప్పేమో అనుకుంటున్నాను. నా తప్పు కనుక ఏదైనా ఉంటే ఇట్లాంటి దాంట్లో ఎవరికైనా కోపం వస్తే నా తప్పు నాకు వదిలేయండి. నేను ఏదైనా తప్పు చేశాను అనుకుంటే దండం పెడుతున్నా, క్షమించండి. ఇంతకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. నేను చెప్పింది మంచి తప్పితే చెడు కాదు. నన్ను చెడుగా ఎవరు ఆలోచించద్దు. స్వస్తి.